హాయ్ అండి, వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్. ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే రవ్వ బొబ్బట్లను నేను చేసి చూపించబోతున్నాను. ఈ ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ బొబ్బట్ల కోసం ఒక బౌల్లో కప్పున్నర గోధుమ పిండి, చిటికెడు పసుపు, సాల్ట్, అలాగే అర స్పూన్ షుగరు, 1 స్పూన్ నెయ్యి వేసేసి ఇవన్నీ పిండికి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు, చూసి కొంచెం కలుపుకోవాలి. సాఫ్ట్గా వస్తుంది. లేదంటే పిండి బాగా జారుగా అయిపోయిందంటే మన స్టఫింగ్ పిండిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా చాలా సాఫ్ట్గా కలిపిన తర్వాత కొంచెం పైనుండి కూడా మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకొని ఇలా అంతా కలిపేసి ఇంకొంచెం నెయ్యి వేసేసి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మన స్టఫింగ్ రెడీ అయ్యేలోపు ఇది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి 1 స్పూన్ నెయ్యి వేసి ఒక అర కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, ఒక అరకప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. అరకప్పు బొంబాయి రవ్వ వేసి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రవ్వ కాబట్టి తొందరగా మాడిపోతుంది, కొంచెం చూసుకొని దగ్గరుండి చేసుకోవాలి. అలాగే మరొక స్టవ్ పైన గిన్నెలోకి 1/3 కప్పు వాటర్ వేసుకొని ఒక 2 ఇలాచీలు కూడా వేసేసి ఇలా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మన రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం మరిగించుకున్న నీళ్ళని ఈ రవ్వలో వేస్తూ కొంచెం కొంచెంగా వేస్తూ రవ్వను ఉడికించుకోవాలి. కలుపుతూనే పోసుకోవాలి, లేదంటే గడ్డలు గట్టిపోతుంది కదా. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల్లో ఇదంతా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ కలుపుతూనే లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఒక 1/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ లేదా తక్కువ తీసుకోవచ్చు. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది. బెల్లం కూడా వేసేసిన తర్వాత ఇవన్నీ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల్లో మన స్టఫింగ్ అంతా కూడా రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ ఇలాగ కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అని మనం బొబ్బట్ల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు అంత రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం పైనుండి నెయ్యి వేసేసుకొని ఇలా అంతా కలిపి బాల్స్ లాగా మనకిష్టమైన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండి కూడా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టఫింగ్ స్వీట్ బాల్స్ రెడీ అయిపోయాయి, గోధుమ పిండి బాల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక కవర్ పైన కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ మన గోధుమ పిండిని ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసుకొని మన స్వీట్ బాల్ రవ్వ బాల్ని ఇందులో పెట్టేసి చక్కగా బయటకు రాకుండా ప్యాక్ చేసేసి చేతులకు నెయ్యి రాసుకుంటూ నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పల్చగా కావాలంటే పల్చగా, లేదంటే మందంగా, ఎలా చేసినా కూడా పిండి సాఫ్ట్గా ఉంది కాబట్టి మనం ఎలా చేసినా కూడా చక్కగా వస్తాయి బొబ్బట్లయితే. ఇలా చేసుకున్న తర్వాత మనం ఫ్రైయింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పైన కొంచెం నెయ్యి వేసుకొని, నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి లేదా ఆయిల్ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. మనం 2 సైడ్లు కూడా నెయ్యి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో చేస్తే క్రిస్పీగా వస్తాయి, అందుకని మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.